వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీయూ ఎక్స్పర్ట్ 360. నేను మీ సందీప్ కొనిదల. చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మాకు కాల్స్ చేసి మెసేజెస్ పెట్టారు. సార్ మీరు ఇటీవల చేసిన షార్ట్ వీడియోస్ లో మాకు చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లారిటీ ఉన్నా మాకు పూర్తిగా మీరు ఒక ఫుల్ లెంత్ వీడియో చేయండి, మాకు ఇంకొంచెం క్లారిటీ కావాలి, ఆ లైసెన్స్ కి రిజిస్ట్రేషన్ డిఫరెన్స్ ఏంటనేది, అండ్ తర్వాత అసలు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు రష్యా లైసెన్స్ కి రిజిస్ట్రేషన్ కి అని, అండ్ ఈ ఎగ్జామినేషన్స్ కూడా ఎవరు ఏ బాడీస్ కండక్ట్ చేస్తాయని చెప్పి అడిగారు స్టూడెంట్స్. సో వారి కోసం మేము ఈ వీడియోస్ లాస్ట్ ఇయర్ చేస్తున్నాము. ఆ వీడియో క్లారిటీ లేదని చెప్పి కొంతమంది పేరెంట్స్ మేము లింక్స్ పంపించినా కానీ వాళ్ళు సార్ ఆ వీడియో క్లారిటీ లేదు, ఒకసారి మళ్ళీ చేయండి అండ్ రిక్వెస్ట్ మీద ఆన్ ద డిమాండ్ అండ్ రిక్వెస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాలేషన్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోవడం. సో యాక్చువల్లీ రష్యాలో లైసెన్స్ కోసం ఒక ఎగ్జామ్, రిజిస్ట్రేషన్ కోసం ఒక ఎగ్జామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఒక ఎగ్జామ్, లైసెన్స్ కోసం ఎగ్జామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఉన్న ఎగ్జామినేషన్ పేరు ఏంటంటే గాజ్ ఎగ్జామినేషన్. లైసెన్స్ కోసం ఉన్న ఎగ్జామినేషన్ పేరు అక్రిడేషన్ ఎగ్జామినేషన్. మీకు క్లారిటీ వచ్చింది కదా, అక్రిడేషన్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, గాజ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి. సో ఈ గాజ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎన్ని ప్యాటర్న్స్ లో కండక్ట్ చేస్తారు? గాజ్ ఎగ్జామినేషన్ సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తారు. ఈ గాజ్ ఎగ్జామినేషన్ రాయడానికి మినిమం క్రైటీరియా అయింది. ఈ గాజ్ ఎగ్జామినేషన్ రాయడానికి మినిమం క్రైటీరియా ఏంటంటే మీరు 6 years MD ప్రోగ్రామ్ రష్యాలో కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఈ గాజ్ అనే ఎగ్జామ్ సంవత్సరం ఒకసారి కండక్ట్ చేస్తారు, ఐదర్ ఇన్ జూన్ ఆర్ జూలై. ఈ ఎగ్జామినేషన్ ఎన్ని ప్యాటర్న్స్? ఈ ఎగ్జామినేషన్ 3 patterns లో ఉంటుంది, 3 patterns లో ఉంటుంది. ఫస్ట్ ఈస్ MCQ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది. సెకండ్ వన్ ఈస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. మీరు 6 years ఏమైతే నేర్చుకున్నారో మీ MBBS ఆర్ MD ప్రోగ్రామ్ లో, వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక స్కిల్ అడుగుతారు, ఏదో ఒక డిసీజ్ మీద, ఏదో ఒక ఏదో ఒక స్కిల్ మీద అడుగుతారు వాళ్ళు. మీరు నేర్చుకున్న ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. థర్డ్ వన్ ఈజ్ వైవా అండ్ ఇంటర్వ్యూ బేస్డ్. వైవా అంటే ఇంటర్వ్యూ బేస్డ్ అంటాము, అంటే మనం ఓరల్ ఎగ్జామినేషన్. థర్డ్ వన్ ఈజ్ ఓరల్ ఎగ్జామినేషన్. ఇది గాజ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ కొరకు. ఈ గాజ్ అనే ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారు. మీరు చదువుకున్న ఇంగ్లీష్ మీడియంలో అయితే మీరు ఇంగ్లీష్ మీడియంలో గాజ్ ఎగ్జామినేషన్ రాస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ మీరు రష్యన్ మీడియం చదువుకుంటే మీరు రష్యన్ మీడియం రాయాలి, మీకు నో చాయిస్. ఎందుకంటే మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏ మీడియం చదువుకుంటారో ఆ మీడియంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇటీవల మాకు కొన్ని కంప్లైంట్స్ కావచ్చు, సార్ గాజ్ ఎగ్జామినేషన్ రష్యన్ మీడియంలో కండక్ట్ చేస్తారంట, మాకు ఆ కన్సల్టెంట్ చెప్పాడు. ఎస్, గాజ్ ఎగ్జామినేషన్ రష్యన్ మీడియంలో కండక్ట్ చేస్తారు. ఎవరికి? రష్యాలో చదువుకున్న స్టూడెంట్స్ కి. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న స్టూడెంట్స్ కాదు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లారిటీగా ఉండండి. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న స్టూడెంట్స్ కి గాజ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనము లైసెన్స్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. లైసెన్స్ ఎగ్జామినేషన్ పేరు అక్రిడేషన్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ కూడా సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తారు, ఐదర్ ఇన్ జూన్ ఆర్ జూలై. మనము అప్లై చేసుకోవాలి, మాకు రిజిస్ట్రేషన్ కావాలి, మేము అక్రిడేషన్ ఎగ్జామ్ రాస్తామని. గాజ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రష్యన్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. మనం ఏ యూనివర్సిటీ చదువుకున్న ఆ యూనివర్సిటీ రాయాలి. అక్రిడేషన్ ఎగ్జామినేషన్ రష్యన్ ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా అంటారు. ఆ ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, మనకి ఈజీగా అర్థం కావాలంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అక్రిడేషన్ ఎగ్జామినేషన్ అనేది. ఈ అక్రిడేషన్ ఎగ్జామినేషన్ అనేది లైసెన్స్ కొరకు. మనకి NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్ గా చెప్పింది. మీరు ఏ దేశంలో చదువుకొని వచ్చేటప్పుడు ఐదర్ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ రెంట్లో ఒకటి తెచ్చుకోమని చెప్పేసి. మనకి ఇది డిఫరెన్స్. మనలో చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఎందుకంటే మీకు చాలా కాల్స్, చాలా మెసేజెస్ వస్తుంటాయి. సో మా యూనివర్సిటీలో చేరండి, మా కంట్రీలో చేరండి అని చెప్పేసి. ఎస్ మంచిదే. మీరు ఆ దేశంలో ఆ కంట్రీలో చేరే ముందు NMC రూల్స్ ఫాలో అవుతున్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే చేరండి. మీరు తప్పు చేసినట్లయితే, మీరు కన్సల్టెన్సీ చేసే మోసాలకు మీరు కానీ బలైనట్లయితే మీరు డబ్బు, మీ విలువైన సమయం పోతుంది, మీరు డిప్రెషన్లోకి వెళ్తారు. 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే చేయండి. అండ్ మోర్ ఓవర్ డోంట్ బిలీవ్ సబ్ కన్సల్టెంట్ స్టూడెంట్ ఏజెంట్స్. వీళ్ళకి ఏమీ తెలియదు. అసలు కన్సల్టెంట్స్ ఎక్కడో ఉంటాడు, అతనేదో చెప్తారు, వీళ్ళకేదో అర్థం అవుతుంది. ఒక కమ్యూనికేషన్ బ్యారియర్ చాలా ఉంటుంది. సబ్ కన్సల్టెంట్స్ ఎప్పుడు ఆ యూనివర్సిటీస్కి సబ్ కన్సల్టెంట్స్ ఎప్పుడు కూడా ఆ యూనివర్సిటీకి చూసుంటారు. దీనివల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాస్ అయ్యేది మనమే. సబ్ కన్సల్టెంట్ అంటే వాడికి అసలు యూనివర్సిటీ ఎటువంటి సంబంధం ఉండదు. స్టూడెంట్ కన్సల్టెంట్ అంటే వాడు ఆ యూనివర్సిటీ చదువుకుంటే ఏదో చేస్తాడు. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎందుకంటే మనం ఆరెంజ్ చదువుతున్నప్పుడు ఏదో ఒక టైంలో, ఏదో ఒక దశలో, విద్యార్థి దశలో ఏదో ఒక చిన్న ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంటాయి. మీకు స్టూడెంట్స్ అనే వాళ్ళు క్లియర్ చేయలేదు. స్టూడెంట్స్ అనే వాళ్ళు 80% క్లియర్ చాలా మంది స్టూడెంట్ కన్సల్టెంట్స్ నమ్మి వాళ్ళ డిగ్రీ MBBS MD ప్రోగ్రామ్ మధ్యలో వేయడం జరిగింది. మాకు తెలుసు కాబట్టి చాలా గట్టిగా చెప్తున్నాం. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్,
మీరు అడ్మిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.